తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని దేవుని సంకల్పం. అంటే తల్లిదండ్రుల యొక్క పెంపక లోపాల వల్ల, అంటే వారు పెంచే విధానంలో లోటుపాట్లు ఉండడం వలన దేవుని యొక్క సంకల్పం అనేది నెరవేరట్లేదు అని దీని యొక్క సారాంశం అన్నమాట. అయితే దీని గురించి ఇంకా సవివరంగా మనం విత్ రిఫరెన్స్లతో పాటుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సాధారణంగా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి మరి ప్రతి వారు కూడా ఏమని ఆలోచిస్తూ ఉంటారు అని ఆలోచిస్తే, మరి ఎక్కువగా యవ్వనస్తులు యువత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. యువత అంటే యువతే తమ యొక్క దేశం యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్కి ప్రధాన కీలకమైనటువంటి పాత్ర వాళ్ళే వహిస్తారు అంటూ ఒక నినాదం కూడా ఉందండి. ఏంటి అది అంటే, నేటి బాలురే రేపటి పౌరులు అని. ఈ విధంగా మరి ఎక్కువగా యువత గురించి ఆలోచిస్తూ, యువత ద్వారా దేశ భవిష్యత్ అనేది బాగుపడుతుంది అని చెప్పి, ఏ దేశంలో అయితే ఎక్కువ యువత ఉన్నారో ఆ యొక్క దేశం వారు ఎంతో ఆనందంతో పొంగి పొల్లిపోతూ ఉంటుంటారు. నిజానికి యువత ఏ విధంగా మరి లోకంలో బ్రతుకుతున్నారు, ఎలా వారి యొక్క జీవిత విధానం అనేది ఉంది అనేది ఆలోచించే ప్రయత్నం చేయట్లేదండి. నిజంగా దేశంలో యువత గురించి మనం ఆలోచిస్తే, వారు చాలా వరకు కూడా నేడు మనం సమాజంలో చూస్తున్న సందర్భాలే యువత ఎలా ఉన్నారు, అయితే ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు వాళ్ళ అని మనం ఆలోచిస్తే, మోరల్ వాల్యూస్ని కోల్పోతున్నారండి. మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువల్ని కోల్పోతున్నారు. అంటే నైతికత, నలుగురితో ఏ విధంగా ఉండాలి, ఎలా సమాజంలో మెలగాలి, ఎలాంటి జీవన శైలి కలిగి మనం ఉండాలి, మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళకి మనం ఎలాగా ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో నడిచేటువంటి నడవడి మనలో అలవర్చుకోవాలి అనేటువంటి ఒక నైతికత అనేది నేడు యువతలో, నేడే కాదు గత సంవత్సరాల నుంచి కూడా అసలు యువతలో ఉండేటువంటి ప్రాబ్లమే మెయిన్ ఏంటి అంటే, యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళు నైతిక విలువల గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. ఎక్కువగా యువత అంతా కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు. వివిధ రకాలైనటువంటి మరి చెడు వ్యసనాలకు లోనైపోతూ మద్యపానం అని, ధూమపానం అని, లేదా మరి మహిళలపైనటువంటి వేధింపులు, మహిళల పైన మరి లైంగిక పరమైనటువంటి వేధింపులు నేటికి కూడా చూస్తున్నామండి. చాలా విస్తారంగా కేసులు మనకు అనునిత్యం కూడా పేపర్ న్యూస్లో వస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక స్త్రీని 4, 5 దుండగులు చేర్చేశారు అన్నట్టుగా ఎప్పుడు వింటూనే ఉంటాం. నేడు యువత కోసమే ఆలోచించే అవసరం లేదు, వృద్ధులు కూడా ఇలాంటి నైతికత కోల్పోయే బ్రతుకుతున్నారని చెప్పక తప్పదండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఇలాంటి అసభ్యకరమైనటువంటి అత్యాచారాలకు గురైనటువంటి మహిళల గురించి, చిన్న పిల్లలతో సహా ఇలాంటి అత్యాచారాలకు గురవుతూ మరి వారి యొక్క జీవితాలని అర్ధాంతరంగా ముగిసించుకుంటున్నారండి. అలాగే యువత కూడా, వృద్ధులతో సహా యువత మొత్తం అసలు ఈరోజు నేను ఈ తప్పు చేస్తే రేపు నా జీవితానికి ఏం సంభవిస్తుంది అని కనీస ఆలోచన కూడా లేకుండా వారి యొక్క వికృత చేష్టలు అనే దానికి అసలు ఏమాత్రం కూడా మరి అడ్డు ఆపు లేకుండా వారి యొక్క ప్రవర్తన మనం చూస్తే ఈరోజు సమాజంలో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అసలు రాత్రిపూట ఒంటరిగా ఒక మహిళ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే దేశానికి స్వతంత్రం వస్తుంది అని చెప్పి గాంధీజీ పిలుపునిచ్చారు. కానీ అది నేటికి నెరవేరిందా అంటే నెరవేరలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక మృగాలకో లేదంటే ఏదో క్రూర జంతువులు, ఏదో కుక్కలు, నక్కలు ఇలాంటి వాటికి మనం భయపడుతున్నామంటే లేదు. రాత్రిపూట మనం బయటికి వెళ్తున్నామంటే సాటి మనిషికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నాటి నుంచి నేటి వరకు కూడా మనుషులు, స్త్రీలైన ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడో ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేదా బస్సు ప్రయాణంలో కానీ, ట్రైన్ ప్రయాణాల్లో కానీ, లేదా నార్మల్గా కాలినడక ప్రయాణంలో కానీ
సింగిల్గా అసలు ఒక మహిళ వెళ్ళాలంటేనే చాలా భయపడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి మరి ఉందండి. ఎందుకు అంటే ఒక నలుగురు మరి యువత ఉన్నారు కూర్చొని, అంటే వాళ్ళ ముందు ఒక స్త్రీ నడుచుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే యువత యొక్క నైతికత ఎక్కడికి వెళ్ళిపోయింది, వారి యొక్క ప్రవర్తన ఎంత దుర్భరంగా ఉంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. నిజంగా మరి దేశంలో ఉన్నటువంటి నాయకులు ఏదో మంచి విద్యను అభ్యసింపజేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, రేపొద్దున దేశ భవిష్యత్తు బాగుంటుంది, రకరకాలైనటువంటి మరి ఆవిష్కరణలు చేస్తారు, వారి ద్వారా దేశాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్లవచ్చు అని ఆలోచన చేస్తుంది. కానీ దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు, కానీ నిజంగా యువత వారి యొక్క మానసికంగా వారు ఎలాంటి మరి ప్రవర్తనలు కలిగి తమ యొక్క జీవితాలని మరి అసలైన వయసుకు వచ్చేలోపే వాళ్ళు పాడు చేసుకుంటున్నారనేది మాత్రం క్యాచ్ చేయట్లేదండి. ఏ ప్రభుత్వం కూడా దీన్ని క్యాచ్ చేయట్లేదు, అసలు గ్రహించలేకపోతుంది. సమాజంలో ఎవరో నూటికో కోటికో ఒక ఇద్దరు ముగ్గురు ఆలోచిస్తున్నారు. అలాగా కొంతమంది మోటివేషన్ స్పీకర్స్గా కొన్ని చెప్తున్నారు. కానీ నిజానికి సమాజంలో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు యువత ద్వారా జరుగుతుంది అంటే ఖచ్చితంగా వారి యొక్క ప్రవర్తనను సరిదిద్దేటువంటి మరి బోధన ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదని చెప్పాలి. నిజానికి ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాడిని బాగు చేయడానికి ఒక వైద్యుడు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి విద్యాభ్యాసం పొందాలంటే అతనికి ఒక మాస్టర్, ఒక టీచర్ కావాల్సి వస్తుంది, లేదా ఒక బస్సు, ఒక డ్రైవర్, లేదంటే ఒక ట్రైన్, దేన్నైనా నడిపేటువంటి ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి యువత తన యొక్క మార్గంలో నడుచుకోవడానికి, వాళ్ళకి సరైనటువంటి మరి నడవడిలోకి తీసుకెళ్ళడానికి ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే నిజంగా నైతికత అనేది వాళ్ళు పొందుకోవాలంటే నేడు స్కూల్స్లో, కాలేజెస్లో వాళ్ళు చదువుతున్నారు, యువత చాలామంది చదువుతున్నారు. కానీ చదువుతున్నప్పటికీ చదువుతున్న వాళ్ళే ఎంతో మరి చైన్ స్నాకింగ్ అంటే చైన్లు దొంగతనం కానీ, రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళల పైన దాడులు కానీ, యాసిడ్ దాడులు కానీ, రకరకాల ఇప్పుడు ఇలాంటి అత్యాచారాలు కానీ ఎంత ఎక్కువ మోతాదులో చదువుకున్న ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మరి యువతే చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకి మరి స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా నైతికతకు సంబంధించినటువంటి, ప్రవర్తనలో మార్పుకు సంబంధించినటువంటి, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి బోధనలు ఏమైనా జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మరి యువతలో ఒక నైతికత, ఒక సత్ప్రవర్తన, ఒక దైవికపరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే నిజానికి వివిధ మతాల గురించి కూడా మనం ఆలోచిస్తే ఇలాంటి బోధనలు చాలా తక్కువనే చెప్పాలి, అసలు లేదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనకు మాత్రం దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చాడండి. అసలు యువత ఏ విధంగా ఈ లోకానికి అవసరం, లేదంటే ఏ విధంగా ఈ లోకంలో యువత చెడిపోతున్నారు, వారి యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి మరి ఎలాంటి మరి మాటలు వారి యొక్క శిక్షణలో ఉండాలి అనేది ఎంతో చక్కగా బైబిల్ గ్రంథంలో మనకు పొందుపరిచి ఇవ్వడం జరిగిందండి దేవుడు. కనుక మరి నేడు సమాజంలో మనుషులను దేవుడు నాటి నుంచి కూడా మృగాలతో పోల్చినట్టుగా మనం చూడగలం. అలాగే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే 1 కొరింథీయులకు పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయము 32-33 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడు అని ఇక్కడ మనం ఆలోచిస్తే, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము, మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఇక్కడ ప్రాముఖ్యంగా అక్కడ ఏంటి, నేను యెఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకేమి లాభము అంటున్నాడు. అంటే మృగాలంటే ఏదో సింహము, ఏదో లేదంటే తోడేళ్ళు, ఇలాంటి క్రూర జంతువుల గురించి ఆయన మాట్లాడట్లేదండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, మరి ఒక క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల్ని మనం ఏమంటాం, ఒక క్రూర జంతువుతో పోలుస్తూ ఉంటాం. కానీ నిజానికి జంతువులలో ఉన్నటువంటి నైతికత మనుషులలో లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సింహం కానీ, ఒక తోడేలు కానీ ఏదైనా కూడా వేరొక జాతి పైన దాడి చేస్తుంది కానీ తన స్వజాతి మీద దాడి చేసిన సందర్భాలు మనకు కనబడదండి. అయితే జంతువులలో ఉన్నటువంటి నైతికత మనుషులలో లేదు. ఎందుకంటే ఒక సాటి మనిషే మరో సాటి మనిషిని నాశనం చేస్తున్నాడు, ఒక సాటి మనిషే ఒక మనిషిని దోచుకుంటున్నాడు, చెర్చేస్తున్నాడు. ఇలా రకరకాలుగా మనిషి, ఒక మృగం ఎలా అయితే మరి మనుషుల పైన దాడి చేస్తుందో, సాటి మనిషే ఇతర మనిషి పైన దాడి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఎఫెసీలో ఉన్నటువంటి కొంతమంది మనుషుల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మృగాలతో పోల్చి చెప్తున్నాడు అనమాట. అలాంటి మృగాలతో పోరాడి గెలిచినా నాకు ఏం లాభం అని చెప్పి మాట్లాడుతూ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చివరి మాటగా చెప్తున్నాడు. అంటే మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోవుదుము గనక తిందము తాగుదుము అని అనుకుంటున్నారు. ఏంటి, చచ్చిపోయిన తర్వాత తిరిగి ఎలా లేస్తారు, అందుకనే చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం అనేది లేదు అని అనుకొని, అందుకనే రేపు చనిపోతాం కనుక రండి తిందాము తాగుదామని చాలా మరి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. కనుక మోసపోకండి, చనిపోతే బ్రతుకు లేదని మోసపోకండి అని చెప్తూ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును అంటున్నాడు. దుష్ట సాంగత్యం, మనం దుష్టులతో సాంగత్యం చేసామనుకోండి, ఆ దుష్టుల యొక్క ప్రవర్తనే మనలో కూడా వచ్చేస్తుంది. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దలు అంటుంటారు కదా, 6 నెలలు వాళ్ళతో గనక మనం ఉంటే వాళ్ళు మనమైపోతామని చెప్పి. అంటే వారి యొక్క ప్రవర్తన మనలోకి వచ్చేస్తుంది. మనం మంచివారైనప్పటికీ వాళ్ళు దుష్టులైతే ఆ దుష్టులలోకే మనం దుష్టుల యొక్క ప్రవర్తనలోకే మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కానీ దుష్టత్వంలో ఉన్నవారు మంచి వైపు తిరగడానికి చాలా తక్కువగా ఆలోచించేవారు లోకంలో మనకు కనిపిస్తారు. కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును అని ఎక్కువగా మరి ఇలాంటి దుష్ట సాంగత్యాలు ఏ వయసులో ఎక్కువ ఉంటుంది అంటే అది కూడా మనకు యువతలోనే కనిపిస్తుంది. అంటే ఒక ముఠా దశ అని చెప్పి మామూలు మనం సైకాలజీలో కూడా చూస్తే ముఠా దశ అని, అంటే ఉత్తర బాల్య దశ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడతారనమాట. గ్యాంగ్ అంటే ముఠా. అలా ఏర్పడి వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తారా అంటే తల్లిదండ్రులకి కళ్ళు మూసి వాళ్ళు బయటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు ఎంతో సత్ప్రవర్తన కలిగిన వారుగా నటిస్తారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వారి యొక్క వికృత చేష్టలు చూస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే రకరకాల చెడు వ్యసనాలకు యువత లోనైపోయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటుందండి. అందుకనే ఒక వ్యక్తి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా సరైన నిర్ణయం తీసుకోవలసింది ఎక్కడ అంటే యవ్వన దశలోనే. కనుక యవ్వనం ప్రమాదమా ప్రధానమా అని చెప్పేసి కూడా ఒక పాఠం మనకు ఉంది. కనుక యవ్వనస్తులు అయిన వాళ్ళు ఎక్కువగా దుష్ట సాంగత్యం చేసి చెడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా దుష్ట సాంగత్యం ద్వారా ఎక్కడెక్కడో టూర్స్కి వెళ్ళి రకరకాల మరి ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ, లేదా ఏదైనా ఒక పెద్ద నది, సరస్సు, ఇలా వాటర్ ఫాల్స్ ఇలాంటి దగ్గర కూడా వెళ్ళిపోతూ, బీచ్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఏదో వారి యొక్క ఆనందాల్లో మునిగిపోతూ, ఎంతో మంది సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు లేకపోలేదు. అంటే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసి ఈ విధంగా వారి యొక్క జీవితాలని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఎవరి బోధనలో ఉన్నారు అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే నిజంగా యువత బయట వచ్చి అంత విచ్చలవిడిగా ఉంటుంది అంటే తల్లిదండ్రుల దగ్గర కంట్రోల్నెస్ లేదా, లేక వీలే వినట్లేదా అనేది కూడా మనం ఆలోచిద్దాం. అసలు నిజంగా నేడు
ఎలా ఉన్నారు, సమాజంలో ఉన్నటువంటి మనుషులు కానీ లేదంటే యువత కానీ ఎలా ఉన్నారు మనమని ఆలోచిస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడు? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటున్నాడు. మనుషులంట కేవలం స్వార్థప్రియులు అంటున్నారు. ధనాపేక్ష గలవారు అంటే డబ్బు పైన వ్యామోహం కలిగిన వాళ్ళు అంటున్నారు. బింకములాడువారు అంటున్నారు. అలాగే అహంకారులు, అహంకార బుద్ధి అంటే గర్వం అన్నమాట. దూషకులు అంటే ఇతరుల పైన దూషణకరమైనటువంటి మాటలు. అలాగే తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులకు లోబడే పిల్లలు యువతలో ఎవరున్నా వాళ్ళు మంచిగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది భవిష్యత్తులో. కానీ తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుడి కంటే సుఖాన్ని కోరుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. అసలు దేవుడు ఎంత సుఖంలో ఉన్నాడండి. ఈ లోకం కలిగినదే ఆయన ద్వారా కలిగింది. ఆయన లేనిదే ఈ లోకమే లేదు. మరి ఇంత అద్భుతమైన సృష్టిని కలిగించిన దేవుడి సుఖము కంటే ఎక్కువగా సుఖాన్ని అనుభవించేటువంటి మనుషులు ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మనిషి యొక్క ప్రవర్తన ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతుందో మనం ఆలోచిస్తే చాలా విచారించదగ్గ విషయం అండి. మెయిన్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. తల్లిదండ్రులకి అవిధేయులైనటువంటి పిల్లలు నిజంగా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో వాళ్ళ జీవితాన్ని దారబోసి పెంచి పోషిస్తూ మా భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ యొక్క మరి కష్టార్జితాన్ని మరి దారబోసి మాకు చదువులకి కానీ వీటికి కానీ పోషిస్తున్నారు అని చెప్పి ఒక మంచి ఆలోచన కలిగి ఉండట్లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు మరి కృతజ్ఞత తెలిపేవారిగా ఎలా ఉంటారని అనుకోగలం. కనుక ఇలాంటి వారిగా మనం ఉంటే చాలా భయంకర స్థితికి వెళ్ళిపోతామండి. కనుక ఈరోజు సమాజంలో మనం చూస్తే నేడు యువత చేస్తున్నటువంటి ఘోరాలే చాలా అధికంగా ఉందండి. యువత చేస్తున్నటువంటి ఘోరాలే చాలా అధికంగా ఉంది. ఎలా అని మనం ఆలోచిస్తే నేడు ఉగ్రవాదం గురించి మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు, అసలు ఈ దాడులకి పాల్పడుతున్నటువంటి వారు ఎవరు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులే ప్రోత్సహిస్తున్నారు. అలాగే అమెరికా ఇలా వివిధ దేశాల నుంచి వివిధ దేశాలపైన బాంబు దాడులు చేస్తున్నారు. అంటే అసలు ఆ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే యువతే. చిన్ననాటి నుంచే వాళ్ళు శిక్షణ పొందుతున్నారనమాట. ఉగ్రవాద సంస్థల ద్వారా శిక్షణ పొంది మరి దేశ రక్షణ అని చెప్పేసి ఇతర దేశాలని నాశనం చేసేటువంటి పరిస్థితి. మరి అలా చేయడం వలన ఆ దేశం వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశం వాళ్ళకి ఆ దేశానికి, నిజంగా మధ్యలో అమాయకులైనటువంటి ప్రజలు చాలా నాశనం అయిపోతున్నారండి. అంటే ఒకడు ఆలోచన ద్వారా మరి ఎంతమంది జీవితాలు మరి ఎంత నేలమట్టం అయిపోతుందో, ఎంత బూడిద అయిపోతుందో మనం ఈరోజు పరిస్థితులు మనం రోజు న్యూస్లో చూస్తే ఉగ్రవాదం ఎంత పేటరేగిపోతుందో మనకు కనిపిస్తుంది. మరి అంతా కూడా చేసేది ఎవరు అంటే యువతే. మరి ఒక దేశానికి ఒక దేశం పడకుండా ఉంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క పోరు అంటే అపవాది ద్వారా వచ్చింది. అపవాది వల్లనే మరి రకరకాల దేశాలు ఒక్కటిగా ఉండవలసిన మనుషులు, నిజంగా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషులు ఒక్కటిగా ఉన్నారా అంటే లేదు. దేశాలుగా, రాష్ట్రాలుగా, ఇలాగ ఖండాలుగా ఎన్నో రకాలుగా విడిపోయి ఉన్నారు. ఇలా విడిపోవడం ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోటీ వచ్చేసింది. ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి పోరు, గొడవలు, ఇలాంటి ఉగ్రవాదాలు, ఇలాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంది. దీనికి మూలము ఎవడు అంటే సాతాను, అపవాది అండి. మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని
మరి ఇలాంటి మరి దేశ రక్షణ కోసం మనం మరి ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడదు. సాతాను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అండి ఇదంతా కూడా. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక దేశానికి ఇంకో దేశానికి ఐక్యత లేదంటే అదంతా చేసింది ఎవరు అంటే సాతానండి, అపవాది. కనుక మరి ఇలాంటి అపవాది ఉచ్చులో ఒకసారి స్టార్ట్ చేశాక ఇంకా జీవితం, ఈ భూమి అంతం అయిపోయే వరకు కూడా ఇదంతా కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఏం జరుగుతుంది అనేసి ఆల్రెడీ చెప్పారు కదా. ఒక దేశం మీద ఒక దేశానికి యుద్ధాలు జరుగుతాయి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు చూస్తే, మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి మరి సూచనలు ఏవి అంటే యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా అక్కడ మనకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సందర్భం కాదు కానీ మీకు అర్థం కావడం గురించి చెప్తున్నాను అనమాట. అంటే నేడు యువత ఎక్కువగా ఇలాంటి వాటికే ఎక్కువగా మరి పాల్పడుతున్నటువంటి మరి దౌర్భాగ్య పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ఎంత జ్ఞానం ఉన్నా ఏమున్నా కూడా మరి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి జ్ఞానం ఏమున్నా ఏం సుఖం అండి. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు అంటే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కపు వాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి దేశ నాయకులు ఎంతో కొంత విద్యాభ్యాసం చేసిన వాళ్ళే, కానీ ఒకరికొకరు ఐక్యత ఉందా అంటే లేదు. దేశంలో ప్రపంచంలో ఎంతో విద్యావంతులు జ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్ళు చేసేటువంటి ఆవిష్కరణలు అంతా ఏంటి అంటే, ఒకసారి మన అబ్దుల్ కలాం గురించి ఆలోచించండి. ఆయన ఒక అణుబాంబుని క్రియేట్ చేశాడు. అంటే ఒకసారి ఆయనకున్న జ్ఞానం, ఆ బాంబు దేనికి ఉపయోగపడుతుందండి? ఎవరైనా జీవనోపాధికి ఉపయోగపడుతుందా? లేదండి. దేశం నాశనం అయిపోవడానికి మరి వీలు పడేటువంటి భయంకరమైనటువంటి మారణ ఆయుధాలు తయారు చేసేటువంటి వారిగా తయారైపోయారు వారికి ఉన్న జ్ఞానంతో. నిజంగా అందుకే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం అంటున్నాడు. అంటే విద్యాభ్యాసం కోసం కాదు, విద్య చదువుకోవచ్చు, ఒక మంచి నైతికతను పెంపొందించుకోవచ్చు, కానీ నేడు ఎంత జ్ఞానం నేర్చుకున్నా కూడా అది తనకు గాని ఇతరులకు గాని ప్రయోజనకరమైనటువంటి ఆవిష్కరణలు ఎవరు కూడా చేయట్లేదని మనం ఆలోచించాలి. మరి బాంబులు ఇలాంటివన్నీ క్రియేట్ చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ జ్ఞానం అసలు ఏ పక్క ఉపయోగకరంగా ఉంది అంటే, మనుషులందరినీ కూడా భయభ్రాంతులుగా చేసేటువంటి వారి యొక్క ఆవిష్కరణలు చూస్తే చాలా భయంకరంగా ఉందండి. అందుకని అలాగే లోకంలో ఉన్నటువంటి మరి ప్రతి యవనస్తుడు కూడా అది చదువుకుంటున్నాడంటే వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ద్వారా వాడికి ఏమైనా నైతికత సత్ప్రవర్తన వస్తుందా అంటే లేదని చెప్పాలి. ఒక 1 ఇయర్ కాలేజ్కి వెళ్ళాడంటే సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ వాడికి ర్యాగింగ్ చేసే పరిస్థితికి దిగజారిపోతున్నాడు. అంటే ప్రేమలని ఇలాంటి రకరకాల మరి ఆలోచనలు కలిగి వారి యొక్క జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఏదో విద్యలో ఉత్తీర్ణత కాలేదనో, లేదా ప్రేమలో మరి విఫలమయ్యామనో, ఇలా రకరకాలుగా మరి కారణాల చేత తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతుకుతూ లోకాశలకు కుంగిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి కూడా దిగజారిపోయారంటే అసలు వారు దేనికి ఈ లోకంలో ఉన్నటువంటి యువత అంతా ఎలా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచిస్తే చాలా దౌర్భాగ్య పరిస్థితిలోనే బ్రతుకుతున్నారు. నేడు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా అధికారులు కానీ ఏదైనా స్పందన ఉందా వాళ్ళ నుంచి అంటే ఏమాత్రం లేదని చెప్పాలండి. నిజంగా వాళ్ళ నుంచి స్పందన కానీ వాళ్ళ నుంచి సరైన శిక్షణ కానీ ఉంటే నేడు యువత ఇలా ఉండేదే కాదు. కానీ ఉపాధ్యాయులైన వాళ్ళు కూడా గట్టిగా శిక్షించే పాఠాలు చెప్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టేటువంటి వ్యవస్థ ఈరోజు నెలకొన్నది. అంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు గద్దించే స్థితి ఇంతకు ముందు ఉండేది, ఎంతో చక్కగా విద్యాభ్యాసం అనేది జరిగేది. కానీ నేడైతే అసలు ఉపాధ్యాయులు మరి విద్యార్థుల పైన చేసుకున్నారంటే చాలా రచ్చ గొడవ అయిపోతుందండి. మరి ఇలాంటప్పుడు ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటాడండి? ఏం నైతికతను నేర్చుకుంటాడు ఉపాధ్యాయుల ద్వారా? చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకున్నా, చెప్పే జ్ఞానం ఉన్నా వినేటువంటి మనసు నేడు యువతకు లేదని చెప్పాలి. అందుకనే యువత సర్వనాశనం వైపు
దారి తీస్తుందని చెప్పాలి. కనుక మనుషుడు ఏమంటున్నాడు అంటే, చాలా మంది మన పూర్వంలో ఒక కొటేషన్ ఉంది, ఏంటి, విద్య లేనివాడు వింత పశువు అని. నిజంగా విద్య ఉన్నవాడే వింత పశువుగా మారిపోతున్న సందర్భాలు మనకు కనిపిస్తుంది. కానీ విద్య లేకపోతే వింత పశువు అన్నాడు. నిజంగా చదువు లేని వాళ్ళైనా కొంత జ్ఞానం కలిగి నైతికతను కలిగి ఎంతో చక్కగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ విద్యాభ్యాసం పొందినటువంటి వాళ్ళు నేడు ఎలా ఉన్నారు అంటే, విద్య ఉన్నప్పటికీ వింత పశువులుగా వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందని చెప్పాలి. అందుకే దేవుడు ఎవరిని ఏదంటే వింత పశువు అంటున్నాడో మనం ఒకసారి చూస్తే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంటున్నాడు. తెలివి, ఎవరికైతే తెలివితేటలు ఉండవో వాడు పశుప్రాయుడు అంటున్నాడు. అంటే విద్య లేనివాడు వింత పశుప్రాయుడు అనట్లేదు దేవుడు. తెలివి లేని ప్రతి మనుషుడు కూడా పశుప్రాయుడు అంటున్నాడు. అంటే తెలివి ఉండాలండి. ఏదైనా ఒక ఆవిష్కరణ చేస్తున్నా, లేదంటే తను ఏదైనా చదువుకుంటున్నా, ఏది చేస్తున్నా తెలివి గలవాడు తన భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటి తెలివి లేక తమ జీవితాన్ని నాశనం చేసుకోగలిగేటువంటి వ్యక్తినే దేవుడు ఇక్కడ పశుప్రాయుడితో పోల్చాడు. అంతేగాని విద్య ఉంటే వాడేదో మంచివాడని, విద్య లేకపోతే వింత పశువు అని కాదు. విద్య ఉన్నప్పటికీ కూడా వింత పశువులుగా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. కనుక కావాల్సింది మనిషికి ఏంటి అంటే తెలివి. వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళ యొక్క సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే వాళ్ళకి మంచి తెలివితేటలు అనేది ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మరి యువతకు మరి యవ్వనంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తామంటే వాళ్ళు వింటారండి? వినరు. ఖచ్చితంగా వాళ్ళు వినరు. కనుక వాళ్ళకి ఏ వయసు నుంచి మనం వాళ్ళకి దేవుని మరి మంచి ప్రవర్తన వచ్చేలాగా చెయ్యాలి అంటే, వాళ్ళకి సత్ప్రవర్తన రావాలంటే విద్యాభ్యాసం ద్వారా వస్తుందని అనుకోవడానికి ఇప్పుడు లేదు. కనుక ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వాళ్ళకి దేవుని యొక్క బోధనలు కావాలండి. దేవుని యొక్క బోధనలు మరి వాళ్ళకి వినిపింప చేస్తేనే వాళ్ళు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు. ఏది చేయాలైనా 4 సార్లు ఆలోచించి వాళ్ళు చేయగలుగుతారు. కనుక చిన్ననాటి నుంచే దేవుడు జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించండి అని దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. అందుకే పెద్ద అయిపోయిన తర్వాత మనం ఏదో బుద్ధులు చెప్పేద్దాం అనుకుంటే పొరపాటు. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, చిన్నపిల్లడు కదండి, ఎందుకులేండి అనుకుని ఊరుకుంటూ ఉంటారు. అది పెద్ద అయిపోతున్నప్పటికీ చిన్నోడు కదా అని అతి గారాభం, అతి ప్రేమ ఎక్కువైపోయి చిన్ననాటి మరి బాల్య దశలో నేర్పాల్సిన బుద్ధులు నేర్పకపోవడంతో వాడు యవనస్తుడిగా వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి అవిధేయుడుగా, కృతజ్ఞత లేనివాడుగా జీవించడం జరుగుతుంది. అందుకే వాడిని తర్వాత వంచాలనుకున్నా వంగడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడు. ఆ యవ్వనంలో చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎక్కువగా గద్దించినా, ఏం చేసినా ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. కనుక మరి అలాంటి దశలో మనం వాడిని వంచాలి, వాడి యొక్క ప్రవర్తనను మార్చాలి అనుకుంటే పొరపాటు. కనుక మరి ఏ దశలో మార్చాలి? అందుకే లోకంలో నానుడి ఏమని ఉందంటే, మొక్కై వంగనిది మ్రానై వంగున అని. అంటే మొక్కగా ఉన్నప్పుడే ఏదైనా ఒక మొక్క మనం నాటామనుకో, అది నిటారుగా పెరగాలి అంటే దానికి ఒక సైడ్లో ఒక కర్ర కట్టి పెట్టాలి. అప్పుడే అది నిటారుగా పెరుగుతుంది. లేదు, అది మొక్క పెద్ద మ్రానుగా అయిపోతే దాని యొక్క కాండం చాలా బలంగా, చాలా దృఢంగా తయారైపోతుంది, చాలా లావుగా అయిపోతుంది. అప్పుడు దాన్ని వంచగలమా అండి? వంచడం. మొక్క అనుకోండి చాలా సన్నంగా ఉంటుంది దాని యొక్క కాండం, దాన్ని వంచడానికి వీలు పడుతుంది. కానీ మ్రాను అయిపోయింది అనుకోండి, మ్రాను పెద్ద వృక్షం అయిపోయింది అనుకోండి, వృక్షాన్ని మనం వంచగలమా? వంచడానికి వీలు పడదు. కనుక చాలా చక్కటి నానుడి మరి పెద్దలు చెప్పడం జరిగిందండి, మొక్కై వంగనిది మ్రానై వంగున అని చెప్పి. అందుకే చిన్ననాటి నుంచే వాడికి ప్రవర్తనలోకి మరి సన్మార్గంలోకి తీసుకురావాలంటే చిన్ననాటి నుంచి వాడికి
దైవ బోధనలు అనేది చెయ్యాలి. అప్పుడే వాడు అంటే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు మరి మరి సొలొమోను గారి చేత రాయించినటువంటి గ్రంథం సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. అంటే బాలుడు అంటే చిన్ననాటి నుండే బాల్య దశ నుంచే వాడు నడవవలసిన త్రోవ వాడు ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఎలా నడవాలని నడక గురించి కాదు, వాడి యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలి అనేది చిన్ననాటి బాల్య దశ నుంచే వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు అని చెప్పి ఇక్కడ దేవుడు మరి సొలొమోను గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి సందర్భం. కనుక చిన్ననాటి నుంచే వాడికి మరి దేవుని యొక్క బోధనలు మరి ఎలాంటి సత్ప్రవర్తన కలిగి జీవించాలి అనేది వాడికి చెప్పాల్సిన పరిస్థితి ఎంతగానో ఉందండి. ఎందుకంటే చిన్ననాడు వాళ్ళ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే చిన్ననాడే వాడు అభివృద్ధి, వాడి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఏదైనా బయట నుంచి నేర్చుకునే విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా ఎలర్ట్గా చాలా షార్ప్గా ఉండే దశ ఏంటంటే వాడు శిశువుగా ఉన్నప్పుడే, బాల్య దశలో ఉన్నప్పుడే వాడు ఎంతో చక్కగా మంచినైనా కానీ చెడునైనా కానీ తీసుకోవడానికి వాడి యొక్క బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. కనుక ఆ వయసులోనే చూడండి, మనం ఇంటర్మీడియట్లో డిగ్రీలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవి కూడా లేదంటే ఆయా కాలాలలో జరిగినటువంటి సందర్భాలు ఏవి మనకు గుర్తుండవు. కానీ మనం 5వ క్లాస్ నుంచి లేదా 3వ క్లాస్ నుంచి ఇలాగా 10th లోపు మనం ఏదైనా కార్యక్రమాలు జరిగించి ఉంటే అవి మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. నాకు చిన్ననాటి సందర్భాలు, నా హై స్కూల్ సందర్భాలు ఇప్పటికీ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. అంటే అంతగా బ్రెయిన్లోకి అది అదంటే ఇమిడిపోతుంది అనమాట. చిన్నప్పుడే ఏదైనా నేర్చుకుంటే అది అలా బ్రెయిన్లో గుర్తుండిపోతుంది. నాకు హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా సోషల్ మేడం ఇండియా మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ దాని గురించి చెప్పినప్పుడు అది ఇప్పటికీ కూడా నాకు చాలా జ్ఞాపకం అనమాట. ఏ దేశం ఎక్కడుంది, ఏది ఎక్కడుంది అనేది చాలా ఈజీగా గుర్తించడానికి వీలు పడుతుంది. అంటే ఆ చిన్నప్పుడు నేర్చుకున్నది అది, మధ్యలో నేర్చుకుంటే ఏది కూడా మనకు గుర్తుండదు. కానీ చిన్నప్పుడే మనం నేర్చుకుంటే చాలా జ్ఞాపకం ఉంటుందండి. అందుకే దేవుడు ఆ దశ నుంచే నేర్పించమని దేవుడు చెప్తున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకి ఎంతో చక్కగా మనకు దేవుడు రాయించి పెట్టాడండి. అది ఎవరి సందర్భం అంటే ఎలిజబెత్ సందర్భం. ఎలిజబెత్, మరియా వీరి యొక్క సందర్భం మనం చూస్తే మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిసమిచ్చు యోహాన్ గారు సందర్భం మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 41లో ఏమని ఉంటుంది అంటే, ఎలిజబెతు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను ఏమన్నదంటే, నా ప్రభు యొక్క తల్లిని చూడగానే నా గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసింది అని చెప్పి ఎంతో ఆనందంతో పొంగిపోతుంది. అంటే ఆమెకి ఎలా తెలుస్తుంది? ఆ స్పర్శ తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తల్లి ఎదురుగా వచ్చిందో, ఎదురుగా రాగానే మరి యేసుక్రీస్తు యొక్క మార్గంను సరళము చేయడానికి ముందుగా పుట్టబోయేటువంటి శిశువు కదండి యోహాన్ గారు. ఆయన ఒక ప్రవక్త కదా, అంత్యకాలంలో వచ్చినటువంటి ఒక ప్రవక్త కదా. అందుకే ఆయన గర్భంలో ఉన్నప్పుడే వాగ్దాత పుత్రుడు అతను కూడా. అందుకే ఎదుటిగా ఉన్నటువంటి ఆ తల్లి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, లోక రక్షకుడిని జన్మనిచ్చేటువంటి తల్లి అని చెప్పి ఆమె యొక్క స్వరం, ఆమె యొక్క మాట, వందన వచనాలు వినగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాన్ గారు గర్భంలో గెంతులు వేశాడంట. అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే బయట సందర్భాలన్నీ వాళ్ళకి అర్థమవుతుందా అంటే అవునండి, ఖచ్చితంగా బయట సందర్భాలు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా గర్భంలో ఉన్నటువంటి శిశువుపై
ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులైన వాళ్ళు గర్భవతులుగా మరి ఉండే తల్లిదండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తగాదాలు, వివిధ రకాలైనటువంటి గొడవలు, గోసల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుకునే ప్రతి అసభ్యకరమైనటువంటి ప్రతి మాట కూడా గర్భంలో ఉన్న శిశువుకి నోటెడ్ అయిపోతూ ఉంటది. వాడి యొక్క బ్రెయిన్ లోకి మరి వెళ్ళిపోతూ ఉంటది గర్భంలో ఉన్నప్పటి నుంచే. కనుక వాడి యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక తల్లిదండ్రులైన వాళ్ళు బాల్య దశలో కానీ లేదంటే గర్భవతులుగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క మాట తీరు కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే మరి ఆ గర్భవతులుగా డెలివరీ అయిన తర్వాత వాడి యొక్క పిల్లలు ప్రవర్తనలో ఏమైనా డిఫికల్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దానికి మరి నిందితులు ఎవరు అంటే తల్లిదండ్రులే అని చెప్పక తప్పదు. కనుక అంతేకాకుండా ఈరోజు మనం సమాజంలో చూసుకుంటే చిన్నపిల్లలైన వాళ్ళు ఏదైనా వికృత చేష్టలు, ఏదైనా సిగరెట్ స్మోకింగ్ కానీ లేదా ఏదైనా మందు బాటిల్ ఇలాగా వాసన చూసి పోవడం మనం చాలా చాలా షార్ట్స్ వీడియోలు మనం చూసే ఉంటాం, వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం. ఏదైనా ఒక చిన్న పిల్లడు వాళ్ళ పిల్లలు ఏదైనా వికృత చేష్టలు ఏదైనా చేయకూడని పని చేసినా కూడా తల్లిదండ్రులు చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అబ్బో నా పిల్లడు స్మోక్ చేసేస్తున్నాడు, ఇదిగో మంది బాటిల్ మూతి దగ్గర పెడితే లాక్కుంటున్నాడు అని ఎంతో ఆనందంగా వాళ్ళే పెడుతూ ఉంటారు. వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు. దాన్ని చూసిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు కానీ భయపడట్లేదు. అమ్మో వీడు చిన్ననాటి నుంచే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మద్యపానానికి, ఇలాంటి స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వాటి పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాడు ఏట్రా బాబు అని చెప్పి భయపడట్లేదు. సంతోషించి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క వీడియోలని. అంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. తమ పిల్లలైన వారికి సరైన మార్గంలో నడిపించబోయి అది కాకుండా వికృత చేష్టలు చేస్తుంటే దానికి చూసి పొంగి పొర్లిపోతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే ఒకసారి ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఎలాంటిదో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులైన వాళ్ళు ఉన్నారో. నేడు యువత కూడా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రుల యొక్క పెంపకమే అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే తల్లిదండ్రులైన వాళ్ళు చిన్ననాటి నుంచే దేవుని యొక్క జ్ఞానంలో పెంచకపోవడం, అంతేకాకుండా ఆ పిల్లల పైన మెయిన్ ఈ లోకాన్ని ఏలుతున్నది ఏంటి అంటే అపవాది అండి. అపవాది మనం ఎంత మంచిగా ఉందామన్నా ఉండనివ్వదు. ఎంత సత్ప్రవర్తన కలిగి పాపం చేయకుండా ఉందామన్నా కూడా ఏదో రకమైన పాపం, అబద్ధం ద్వారా లేదంటే రకరకాల చూపుల ద్వారా, మాటల ద్వారా, రకరకాల పాపం, ఏదో ఒక పాపం రోజు మన నోటి ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా మనం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పాపం చేయకుండా మనకు ఉండనివ్వదు అపవాది. కానీ లోకంలో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వాడు పాపం అంటే ఏంటో అనేది సరైన అవగాహన ఉండదండి. కనుక డేటింగ్ అన్నా, వ్యభిచారం అన్నా, ఏదైనా స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, ఎలాంటి చెడు వ్యసనాలైనా వాడు పెద్ద పాజిటివ్ గానే తీసుకుంటాడు కానీ నెగిటివ్ గా తీసుకోడు. ఇది నా జీవితాన్ని నాశనం చేసేది అని వాడు పెద్దగా ఆలోచించడు. అందుకే మనం ఐందవ సహోదరుల గురించి ఆలోచిస్తే పండగ అంటే వాళ్ళలో ఏది ఎక్కువ కనిపిస్తుంది అంటే మందు, చిందు అనేది కనిపిస్తుంది. మందు తాగడం, చిందులేయడం. అంటే తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ పిల్లలే తాగి తందనలాడుతుంటే నవ్వుకుంటూ ఏళన చేసుకుంటూ ఒకరికొకరు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. మనం పండగల సీజన్లో ఒకసారి వాళ్ళకి కనుక చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఒక ఏదంటే వినాయక చవితి అప్పుడు కానీ లేదా ఒక దుర్గామాత పండగ చేస్తూ ఉంటారు, దసరా కానీ ఇలాంటి పండగలప్పుడు వాళ్ళ విగ్రహాల ముందు వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు, వాళ్ళు డాన్స్లు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. ఒకరికొకరు తేడా లేకుండా వారి యొక్క బిహేవియర్ చాలా దారుణంగా ఉంది. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి సరైన మార్గంలోకి వాళ్ళు నడిపించట్లేదు, చెప్పట్లేదనే చెప్పుకోవాలి. కనుక వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క చెడు వ్యసనాలు అలా కొనసాగుతుంది. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత మాత్రం మనకి ఏది మంచి ఏది చెడు అనే ఒక అవగాహన అనేది ఉంటుంది.
ఎప్పుడైతే మనం క్రీస్తుని మనం అంగీకరించామో, క్రీస్తుని అంగీకరిస్తున్నామంటే దేనికి అంగీకరిస్తున్నాం? ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలి అంటే పాపం అనేది మనలో ఉండకూడదు. ఈ పాపం అనేది ఎక్కడి నుంచి, మీకు ప్రతిసారి నేను వాక్యం చెప్పినప్పుడల్లా ఈ సందర్భం జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అంటే ఈ పాఠానికి లింకప్ లేకపోయినా మనం ప్రధానంగా ఆలోచించాల్సిన సందర్భం అది ఏంటి అంటే, ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము అలా మానవ జాతి అంతటికి కూడా సంక్రమిస్తుంది. ప్రవర్తన ద్వారా, ఆలోచనల ద్వారా ఇలాగ ఒకరి నుంచి ఒకరికి ఆ యొక్క స్వభావం, పాపపు స్వభావం అనేది వచ్చేస్తుంది. కానీ ఆ పాపపు స్వభావం నుంచి దూరంగా ఉండాలి అంటే మనలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని మనం బాగా అర్థం చేసుకోగలిగితే గనక చెడుతనాన్ని దూరంగా పెట్టేటువంటి అవకాశాలు ఎంతగానో ఉంటుంది. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరం మనలోకి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం పాపం చెయ్యాలన్నా, పాపపు ఆలోచనలు చేయాలన్నా కూడా మనకి ఆ పరిశుద్ధాత్మ అనేది మనకి హెచ్చరిక చేస్తూ ఉంటది, గద్దిస్తూ ఉంటది, ఇది చేయకూడదు అని. కనుక చిన్ననాటి నుంచే పిల్లలకి వాక్యంలో నేర్పించామనుకోండి, వాడు నడి వయసు వచ్చేసరికి చాలా చక్కటి ప్రవర్తన కలిగి ఉంటాడు. దేవుడు ఆలోచనలో వాడు ఎదుగుతున్నప్పటికీ చిన్ననాటి అప్పుడు నేర్చుకున్నటువంటి దేవుడు జ్ఞానం వాడికి జ్ఞాపకం వస్తూ ఉంటది. కాబట్టి చెడు పనులు చేయడానికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వయసు వచ్చేసరికి వాడు బాప్తిసం తీసేసుకుంటాడు, పరిశుద్ధాత్మ కూడా వచ్చేస్తుంది. కనుక చక్కగా నడుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దేవుడు బాల్య దశ నుంచే నా యొక్క జ్ఞానాన్ని నేర్పించండి అని పిల్లలకి చెప్పడం అనేది జరిగిందండి. కనుక చిన్నపిల్లలకి దేవుడు జ్ఞానంలో మనం కనుక నేర్పకపోతే చాలా ప్రమాదం. నేడు ఉన్న సమాజంలో పిల్లలకి ఎలాగ పెంచుతున్నారు అంటే, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 37లో మనం చూస్తే, తమ కుమారులు తమ కుమార్తెల కట దెయ్యాలకు బలిగా అర్పిస్తున్నారంట. అంతేకాకుండా యోబు గ్రంథం 21:11లో ఏమంటున్నాడు? తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలను నటనము చేయుదురు అంటున్నాడు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ఎయిట్ జూనియర్స్ కానీ, డాన్స్ బేబీ డాన్స్ అని, లేదంటే రకరకాల పాటలు పోటీలు కానీ, ఇలాంటి బూతు పాటలు అండి. అది కూడా దేవుని పాటలు కాదు, బూతు పాటలు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్నీ కూడా బూతు పాటలే. ఇలాంటి పాటలకి లేదంటే డాన్స్లకి మందలుగా పిల్లలకి పంపిస్తారు. వారి విచిత్రమైన డాన్స్లకి తల్లిదండ్రులు ఎదురుగా కూర్చొని పొంగిపోతూ ఉంటారండి. వాళ్ళ గురించి ఇది ప్రస్తావించింది. నటనముకు అంటే యాక్టింగ్ చేయడానికి తమ యొక్క పిల్లల్ని పంపిస్తున్నారు. చివరికి వాళ్ళ అలాంటి సంస్కృతిలో, అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు ఎలా పెరుగుతారండి? వాళ్ళ యొక్క ప్రవర్తన, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి బిహేవియర్ కలిగిన ఉంటారు? తాగుబోతులు, తిండిబోతులు, ఇలాంటి రకరకాల చెడు వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయడం వలన చివరికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారిన పడతారు. త్రాగుడికి బానిసలు అయిపోతారు. మత్తుకి రకరకాల భయంకరమైన ప్రవర్తన కలిగిన జీవితాన్ని కొనసాగించి వాళ్ళ యొక్క జీవితాలని అర్ధాంతరంగా ముగించేసుకునే వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యువత చాలా మంది ఉన్నారు. మనకు అనునిత్యం మనకు బయలుపడుతూనే ఉంది ఇలాంటి వాటి గురించి. కనుక దేవుని యొక్క శిక్షణలోకి మనం పెంచాలండి. అలా పెంచితేనే మన పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు. అందుకే తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం అని ఎందుకు అన్నాడు అంటే, తల్లిదండ్రులే తమ యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. దేవుడు తల్లిదండ్రులకి వారి యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యతను వాళ్ళకి అప్పగించాడు. అందుకనే పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటున్నాడు? సామెతల గ్రంథం 13:24లో బెత్తని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును అంటున్నాడు. బెత్తం వాడని వాడు, అమ్మో నా పిల్లలకి నేను ఎప్పుడు కూడా కొట్టలేదు అని చెప్పి గర్వంగా చెప్పేసుకుంటూ ఉంటారు. నిజంగా అలా గద్దించకుండా అతి గారాభంతో పెంచితే చివరికి ఆ తండ్రికే కళంకం తెచ్చే కుమారుడిగా మారిపోతాడు. అందుకే బెత్తం వాడకుండా, గద్దించకుండా, శిక్షించకుండా పెంచితే గనక ఆ కుమారుడికి ఆ తండ్రి ఏమైపోతాడని చెప్తున్నాడు? విరోధి అయిపోతాడంట. అలాగే
కుమారుని ప్రేమించువాడట. నిజంగా కుమారుని ప్రేమిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక తల్లిదండ్రులు అయిన వాళ్ళు శిక్షణతోనే, బెత్తంతో కొట్టి గద్దిస్తూనే వాళ్ళని పెంచాలి. అలా అని చచ్చిపోయేంత వరకు కొట్టాలని కాదు. సామెతల గ్రంథం 23:13-14 అంటాడు, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. అంటే బెత్తంతో కొడితే చచ్చిపోయేంత వరకు కొట్టాలని కాదు. అంటే భయపడతాడు, నీ మాటకు లోబడతాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడని చెప్పడానికి ఈ మాటలన్నీ కూడా దేవుడు రాయించడం జరిగింది. అలాగే సామెతలు 29:15 కూడా బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేసును అంటున్నాడు. బెత్తం కర్రతో కొడితే వాడు కొంచెం భయపడతాడు, గద్దిస్తే వాడు లోబడతాడు, జ్ఞానం కలిగి జీవించడానికి అవకాశం ఉంటది, జ్ఞానం కూడా వాడు పొందుతాడు. అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెచ్చును అన్నాడు. అదుపు లేదు, వాడు ఏం చేస్తున్నా కూడా వాడికి కంట్రోల్ చేయకుండా వాడిష్టానికే స్వతంత్రంగా విడిచిపెట్టేసామనుకోండి, చివరికి తల్లికే అవమానం తెస్తాడు. ఎవడి కొడుకుడా ఎంత దుర్మార్గుడిలా ఉన్నాడు అని చెప్పి సమాజం ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ తల్లికి గాని ఆ తండ్రికి గాని ఎంత అవమానం అండి. అందుకే చిన్ననాటి నుంచే పిల్లలకి మరి గద్దిస్తూ పెంచాలండి. పెంచితేనే వాడు రకరకాల మరి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, నరహత్యాలు ఇలాంటి నేడు సమాజంలో దొంగలు, దోపిడీదారులు, నరహంతకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎన్నో మరి జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి నేరగాళ్ళు. అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు కనుకనే వాళ్ళు దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోయారు. నేడు సమాజంలో మరి అలాంటి వారికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కనుకండి మరి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చిన్ననాటి నుంచే మనం పెంచాలని దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 58:3 తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి లేని వాడు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు అంటున్నాడు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి లేని వాడంట. అంటే పుట్టిన నుంచి వాడిని లోకంలోకి స్వతంత్రంగా వదిలేశాడు, గద్దింపు లేకుండా. అలాంటి వాడు ఎలా అయ్యాడంట? భక్తి లేనివాడంట, విపరీత బుద్ధి కలిగిన వాడుగా తయారైపోయాడంట. పుట్టిన తోడనే వాడు అబద్ధాలు ఆడేవాడుగా ఉంటూ తప్పిపోయాడు. సన్మార్గంలో నడుచుకోకుండా వాడు మరి దుర్మార్గంలోకి వెళ్ళిపోతూ తప్పిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళు ఏంటి, రకరకాల గొడవలు, గోసలు, అల్లర్లు ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తారు. ఇలాంటి పిల్లలు, ఇలాంటి విపరీత బుద్ధి కలిగినటువంటి భయంకరమైన ఆలోచన విధానం కలిగినటువంటి పిల్లలు సమాజంలో చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. అసలు చనిపోవడానికి కూడా భయపడేటువంటి వారు లేదంటే ఒకసారి ఆలోచించండి. ఏదైనా చిన్న దానికైనా చనిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, భయపెడతా ఉంటారు. తల్లిదండ్రులైన వాళ్ళకి బెదిరించేస్తూ ఉంటారు. అంటే చిన్ననాటి నుంచి వాళ్ళకి దేవుని జ్ఞానంలో నేర్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. కనుక సామెతల గ్రంథం 22:15 ఏమంటున్నాడు? బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్ష దండము దానికి వానిలో నుండి తోలివేయును అంటున్నాడు. బాలుని యొక్క హృదయంలో మూఢత్వం అంటే చెడు స్వభావం అనేది స్వాభావికంగా పుడుతుందంట. స్వాభావికంగా అంటే తల్లిదండ్రుల నుంచి ఎలా అయితే ఏదైనా రోగాలు కానీ ఏదైనా సంక్రమిస్తుందో అలాగే తల్లిదండ్రుల నుంచి ఈ మూఢత్వం అనేది కూడా స్వాభావికంగా పుడుతుందంట. చివరికి వాడు మంచి ప్రవర్తనలోకి రావాలంటే వాడికి ఏం అవసరం అంటున్నాడు? శిక్ష దండము వానికి మరి దాని నుండి, అంటే ఆ మూఢత్వం నుంచి బయటికి తీసుకొస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే సమయం అవుతుంది కనుక కొన్ని ఇంపార్టెంట్ రిఫరెన్స్ చూపించి ముగిస్తానండి. అలాగే ఇంకో వచనం మనం చూద్దాము. ఇందాక మనం వాక్యపట్నంలో చూసుకున్నటువంటి సందర్భం మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మరి దేవుడు ఇశ్రాయేలీయులకు మరి ఎలాంటి కట్టుబాట్లు పెట్టాడు, చిన్నపిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, దేవుని యొక్క జ్ఞానంలో నడిపించాలి అనేది ఇక్కడ ఎంత చక్కగానో చెప్పడం జరిగిందనమాట. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, అవి నీ కుమారులకు అభ్యాసింపజేయాలి అని చెప్పేసి అంటున్నాడు. నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో అది
మీ హృదయంలో ఉండాలి. మీ హృదయం అంటే ఏంటి? మీ మెదడు. హృదయం అంటే గుండె కాదండి, హృదయం అంటే మెదడు. మెదడు అంటే బ్రెయిన్లోనే కదా మనకు అన్నీ కూడా రికార్డ్ అవుతుంది. కనుక ఆ హృదయంలో ఉండాలి అంటున్నాడు. అవి నీ కుమారులకు అభ్యాసింపజేయాలి అంటున్నాడు. నీ యొక్క కుమారులు, నీ సంతానం ఎవరైతే ఉన్నారో నేను చెప్పేటువంటి ఈ మంచి మాటలు మరి వాళ్ళకి అభ్యాసింప చేయాలి, నేర్పించాలి అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ, త్రోవలో నడుస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, ప్రతి సమయంలో కూడా వాళ్ళకి దేవుని యొక్క బోధనలు చెయ్యాలి అని చెప్పి నేను చెప్పేటువంటి మంచి విషయాలు వాళ్ళకి చిన్ననాటి నుంచే, వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, ప్రతి సందర్భంలో కూడా మీరు నా యొక్క మాటలు, నా యొక్క మంచి మాటలు వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేపిస్తూ వాళ్ళకి అభ్యాసింప చేయండి, అంటే నేర్పించండి అని చెప్పి దేవుడు చెప్పడం అనేది జరిగింది. కనుక చిన్ననాటి నుంచే గనుక మనం దేవుడి జ్ఞానంలో వాడికి నేర్పిస్తే చెడును అసహించుకునే కుమారుడిగా, కుమార్తెగా లోకంలో బ్రతకడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కనుక అలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే మన ఆలోచన విధానం కూడా దైవికపరమైనదిగా ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని కూడా మన యొక్క మార్గంలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మరి యవనస్తులైన వాళ్ళు ఇప్పుడు చాలా మంది చెడిపోతున్నారు. అలానే యవనస్తులు మధ్యలో మారట్లేదంటే మారుతారు. బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు ఏదో ఒక రోజు వారి యొక్క హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమైతే వాళ్ళు పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు లోకంలో. మరి అన్యులుగా ఉన్నటువంటి సహోదరులు ఎంతో మంది క్రీస్తును అంగీకరించడం జరిగింది. వారి యొక్క మరి ప్రవర్తనను దిద్దుకొని ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నటువంటి మరి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అలాంటి మధ్యలో మారిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. చిన్ననాటి నుంచే చర్చికి వెళ్లే వాళ్ళ యొక్క ప్రవర్తనలో తేడా ఉంటుంది, కానీ మధ్యలో మారిన వాడి యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. ఎందుకంటే వాడు చెడుతనాన్ని అంతా అనుభవించేసిన తర్వాత దానికి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందాడు. కాబట్టి మధ్యలో మారినటువంటి క్రైస్తవుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడండి. దేవుడి విషయంలో చాలా చాలా లోతుల్లోకి వెళ్ళిపోయి అర్థం చేసుకుని బ్రతుకుతాడు. కనుక యవనస్తులైన అనేకులు లోకంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం దేవుని యొక్క బోధనలు సువార్త ద్వారా వాళ్ళకి ప్రకటించే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన మారాలి అంటే ఏం కావాలని చెప్పాడు అంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటున్నాడు. అంటే యవ్వనులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలాంటి మరి చెడు వ్యసనాలకు లోనైపోయి ఉన్నారు, దాని నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏం అవసరం అంటే మరి దేవుని యొక్క మాటలు వాళ్ళకి చాలా అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యము ఇలాంటి మంచి ప్రవర్తనలోకి నడిపించేటువంటి ఆదరణ మాటలు వాళ్ళకి కావాలండి. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని బాగు చేసేటువంటి మాటలు కావాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే కేవలం జీవ గ్రంథమైనటువంటి బైబిల్లోనే ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధమైన ప్రవర్తన మనలోకి రావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనం అభ్యసించాలి. అప్పుడే మన యొక్క ప్రవర్తన అనేది మారడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు అంటున్నాడు. దేని చేత అంటే వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అంటున్నాడు. జాగ్రత్తగా దాన్ని పరిశీలించి మనం చూస్తే మన యొక్క ప్రవర్తన ఎంతో చక్కగా మారడానికి ఆస్కారం అనేది ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుడు మరి ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనకు తెలియజేయబడింది. ఏంటంటే విలాప వాక్యములు మనం చూస్తే 3వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, యవ్వన కాలమందు కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అంటున్నాడు. యవ్వన కాలమందు, యవ్వనంలో ఉన్నప్పుడు దేవుని యొక్క భారం కలిగి, దేవుని యొక్క మాటలో యందు బాధ్యత కలిగి సమాజానికి నేను సన్మార్గంలో నడిపించేటువంటి బోధనలు చెయ్యాలి అంటే సరైన యవ్వన దశలో గనుక దేవుని యొక్క కాడి కనుక మనం మోయగలిగితే మనకి ఎంతో మేలు అని దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ఇది ఎవరు మోపారు అంటే దేవుడైన యెహోవాయే మోపాడంట. ఈ యొక్క బాధ్యత మన పైన దేవుడే పెట్టాడని చెప్పేసి అంటున్నాడు. కనుక మన యొక్క ప్రవర్తన మరి దేవుడు మెచ్చే విధంగా, మన యొక్క ఆత్మలు స్వర్గానికి చేరే విధంగా ఉండాలంటే మనం మన తల్లిదండ్రులైన వాళ్ళు మరి వాక్యానుసారంగా జీవించినట్లయితే వారు మనకు గద్దించినప్పుడు వాళ్ళ యొక్క మాటలకి లోబడేవారుగా మనం ఉండాలండి. లోబడేవారుగా ఉంటేనే మన జీవితం అనేది బాగుంటుంది. తల్లిదండ్రులైన వాళ్ళు కూడా ఆలోచించండి, మీ యొక్క పిల్లలకు దేవుని యొక్క మాటల ద్వారా వాళ్ళకి సన్మార్గంలో సత్ప్రవర్తన కలిగి ఉండేటువంటి బోధనలు చేయాలి. చేసినప్పుడే వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మారుతుంది. లేదంటే దేవుని యొక్క సంకల్పం వ్యర్థమైపోతుంది. దేవుని యొక్క సంకల్పం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించాము. ఎఫెసీ పత్రిక 1:4-6 ఏమని ఉంటుంది? తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గర నుంచి వచ్చిన వారం కదండి. చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడి యొక్క నిర్ణయము ముందే ఏర్పాటు చేశాడు. ఏమని? తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించినటువంటి కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా. ఇప్పుడు మనం అన్యజనులండి. నిజానికి యెహోవా అయిన దేవుడికి మరి ఆయన ప్రజలుగా ఎవరు పిలువబడ్డారంటే ఇశ్రాయేలీయులు పిలువబడ్డారు. మనం అంతా కూడా అన్యజనాలుగా పిలువబడ్డాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చారు? ఇశ్రాయేలీయుల గురించి, యూదుల గురించే రావడం జరిగింది. మరి ఇశ్రాయేలీయులు యూదులకే యేసుక్రీస్తు వారు ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు అపోస్తులుడైనటువంటి పౌలు గారిని ఏర్పరచుకొని అన్యజనులు కూడా క్రీస్తులోనికి రావడానికి ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు. అందుకే మరి ఈ దొడ్డివి కాని వేరొక దొడ్డి గొర్రెలు కూడా నాకు కలవు అని యేసుక్రీస్తు వారు చెప్పాడంటే ఆ వేరొక దొడ్డి కలిగిన ప్రజలు ఎవరంటే మనమేనండి, అన్యజనులైన వాళ్ళు కూడా మనం దేవునికి కుమారులుగా ఎవరి ద్వారా ఇప్పుడు స్వీకరించబడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా పాపాలకి క్షమాపణ యేసుక్రీస్తు ద్వారే లభిస్తుంది అని మనం ఎప్పుడైతే గ్రహించి బాప్తిసం తీసుకుంటామో మరి అప్పుడు మనకు పాప క్షమాపణ అనేది వస్తుందండి. వచ్చినప్పుడు మనం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా మరి స్వీకరించుటకు మనకు ఒక అవకాశాన్ని దేవుడు తన మరి దయా సంకల్పము ద్వారా మనకు కల్పించడం అనేది జరిగిందండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ముందుగానే దేవుడు తన కోసం మన గురించి ఆయన నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము. మరి పరిశుద్ధులుగా నిర్దోషులుగా అవ్వాలి అంటే ప్రభు యొక్క రక్తం మనకి అవసరం. ప్రభువు రక్తం లేకుండా మనం పరిశుద్ధులు కాలేము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడిన తర్వాతే మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఎంచబడతాం. అప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా ఎప్పుడు దేవుడు నిర్ణయించేసుకున్నాడంట? జగత్తి పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. జగత్తుని పునాది అంటే ఈ యొక్క విశ్వానికి పునాది అనేది వేయక ముందే, అంటే సృష్టి ఆరంభానికి ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏంటి? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన దగ్గర మనం ఉండాలి, బ్రతకాలని ముందుగానే క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడంట. అలాంటి ఏర్పరచుకున్న ప్రజలు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా, కానీ ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారే దేవునికి కుమారులుగా స్వీకరించబడతారండి. కనుక అనేక యవనస్తులైన వాళ్ళు కూడా లోకంలో ఉండి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉండి చనిపోయి నిత్యాగ్ని దండనలో జారిపోతున్నారండి. యవనస్తులే కాదు, వృద్ధులు కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాడు. కనుక సువార్త ద్వారా ఇదంతా కూడా మనం ప్రకటించాలి. అలాగే మన పిల్లలైన వాళ్ళకు కూడా దేవుని యొక్క బోధనలో పెంచాలి. కనుక
మరి దేవుడు నిర్ణయం ఇలా ఉంది కనుక పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మనకు చాలా అవసరం. కనుక మరి ఆ యొక్క వాక్యం ద్వారా మనం పెరిగితేనే చిన్ననాటి నుంచి ఎదిగే పిల్లలైనా యవ్వనంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, వారి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కనుక తల్లిదండ్రులైన వాళ్ళు దైవిక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే తమ పిల్లలకి దైవిక సంబంధమైన బోధనలు చేస్తూ మరి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క దయా సంకల్పము, ఆయన కృప గురించి మన పిల్లలందరికీ కూడా బోధనలు చేస్తూ మన పెంపకంలో ఏమాత్రం లోపం లేకుండా పెంచితే మరి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారిగా మనం అంతా కూడా ఉండగలం. మన పిల్లలు కూడా దేవుని యొక్క సంకల్పం అంటే ఆయన సంకల్పం ఏంటి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని అనుకుని ఆయన దగ్గరికి రావాలని అనుకునేటువంటి నిర్ణయం ఆయన యొక్క సంకల్పంలో ఉంది. కనుక మన పిల్లలు అలాంటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి, మనము ఉండాలి, ఇతరులు కూడా ఉండాలి అని ఆలోచించుకోవాలి. కనుక మన పిల్లల్ని కూడా ఇలాంటి బోధనల్లో మనం పెంచగలిగితే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలుగా వాళ్ళు ఎదుగుతారు. కనుక తల్లిదండ్రులైన వారి యొక్క పెంపక లోపం ద్వారానే దేవుని యొక్క సంకల్పం నేడు నెరవేరకుండా పోతుంది. కనుక దేవుని యొక్క సంకల్పం నెరవేరాలి అంటే దైవభక్తులైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క పెంపకంలో చాలా జాగ్రత్త తీసుకుని చిన్ననాటి నుంచే దేవుని యొక్క బోధనలు చేసినట్లయితే దేవునికి మహిమకరంగా, తల్లిదండ్రులకి అవిధేయులుగా కాకుండా విధేయులుగా బ్రతికేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక మరి ఇలాంటి పెంపకంలో పిల్లలు కలిగిన మీరు కూడా పెంచాలని, మనం కూడా ఒక తల్లిదండ్రులకి పిల్లలే కాబట్టి మనం కూడా తల్లిదండ్రుల యొక్క మాటకి లోబడి బ్రతికేవారిగా ఉంటూ దేవుని నామాన్ని గణపరిచే వారిగా, మన తల్లిదండ్రులకి మరి సన్మానించే వారిగా పిల్లలుగా మనమంతా కూడా ఉండాలని మనవి చేస్తూ మరి ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అక్క. చక్కటి అంశాన్ని మనకు వివరించినటువంటి మరి సిస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి.